రామచంద్ర యాదవ్ గారు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తారు, సమాజానికి నాయకత్వం వహిస్తారు. అటువంటి రాజకీయ నాయకులు సమాజంలో శాంతి భద్రతలను కూడా దృష్టిలో పెట్టుకొని ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కార్యాచరణ కూడా అలాగే రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య మీరు ఒక బీసీ సభలో మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గారి హత్యను ప్రస్తావించారు. నేను మీ నుంచి ఆ ప్రస్తావన వచ్చిన తర్వాత మీ గురించి నేను కొంచెం డేటా అనలైజ్ చేశాను, చూసుకున్నాను. మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం మీ వయసు ఇప్పుడు 43 సంవత్సరాలు. అంటే ఆ సంఘటన జరిగిన నాడు మీ వయసు 5 సంవత్సరాలు. పైగా మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, మీది చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రాంతం. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఆనాటి సంఘటనని, అంతకు ముందు సంఘటనని, ఆ తర్వాత సంఘటనలు కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం, అనుభవించిన జనరేషన్ మేము ఉన్నాం ఇక్కడ. ఆనాటి పీడకలని దాటి 38 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ ఆనాడు బాధిత కుటుంబాలు, ఎఫెక్టెడ్ సమాజం కూడా దాని నుంచి చాలా దూరంగా జరిగిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏదో మీ సెన్సేషన్ కోసం అని చెప్పని, లేదు ఎవరిని ఆకట్టుకోవటం కోసం అని చెప్పని ఈ విధమైన స్టేట్మెంట్లు అవసరమా ఇప్పుడు? ఎందుకంటే ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయిన కుటుంబాలు వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోండి. అంతకన్నా మీరు ఎఫెక్టెడ్ కాదు, మీరు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, మీరు చూడాలి అసలు ఆ సంఘటనలో ఆనాడు ఏం జరిగిందో కూడా మీకు తెలియదు. ఎవరో చెప్తే వింటామో, లేదు ఇంకెవరో రాస్తే చదవటం తప్ప. కానీ ఆనాడు ఏం జరిగింది అనేది మేము చూసాం, ప్రత్యక్షంగా అనుభవించాం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం మేము. కాబట్టి మీలాంటి సమాజానికి నాయకత్వం వహించాలనుకునే వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చే సందర్భంలో కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుందేమని చెప్పి నా సజెషన్. అది అప్ టు యూ. ఎట్లన్నా ఇక్కడ విషయం ఏంటంటే, చరిత్రలో జరిగిన అంశాల గురించి మాట్లాడడానికి, చరిత్ర గురించి మాట్లాడడానికి ఆ చరిత్ర మనకు తెలిస్తే సరిపోతుంది, కానీ అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా చరిత్రలో ఉండే మనం మాట్లాడాలనుకుంటే గతంలో జరిగిన, ఇప్పుడు రాజుల పరిపాలన కావచ్చు, లేదంటే చక్రవర్తుల పరిపాలన గురించి కావచ్చు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అప్పుడు మనం లేం కాబట్టి. రెండు, రంగా గారి అంశము నేను మాట్లాడింది చాలా స్పష్టంగా మాట్లాడాను. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటాను. ఇందులో ఎక్కడా శాంతి భద్రతల సమస్య లేదంటే ఎవరినైనా రెచ్చగొట్టే సమస్య కాదు. నేను ఆ రోజు మాట్లాడిన అంశం ఏంటంటే, ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసము పోరాటం చేసిన స్వర్గీయ వంగవీటి రంగా గారి హత్య జరిగింది. ఆయన నాయకత్వంలో ప్రజల్లో చైతన్యం వస్తుందో, మార్పు వస్తుందనే భయంతో ఆనాడు అతన్ని హత్య చేయడం జరిగింది. దురదృష్టకరమైన అంశం ఏంటంటే, ఎవరైతే రంగా గారి హత్యను ప్రేరేపించారో, ఎవరైతే ఏ పార్టీ అయితే రంగా గారి హత్యను ప్రేరేపించిందో, రంగా గారి హత్యలో పాత్ర ఉందో, అదే పార్టీకి ఆయన సామాజిక వర్గం మద్దతు ఇచ్చే దుస్థితి ఉంది అని నేను చెప్పాను. కానీ ఎక్కడా నేను పలానా పార్టీ అని కానీ పలానా నాయకుడని కానీ నేను చెప్పకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందుకొచ్చి అది మా పార్టీనే, అది మా నాయకుడే అంటూ వీళ్ళు ముందొచ్చి మాట్లాడారు తప్ప, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారనో లేదంటే తెలుగుదేశం పార్టీ హత్య చేయించిందనో మాట్లాడలేదు. ఈ రోజు మనం తీసుకున్నట్టయితే రంగా గారి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మా పార్టీలో కూడా ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. వీళ్ళెవ్వరికీ లేని రోషము, వీళ్ళెవ్వరికీ రాని రోషము, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే ఎందుకు ముందుకు వచ్చారు? నేను నా ప్రకటన మీరు మళ్ళీ కూడా చూడండి. ఎక్కడా నేను తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడకపోయినప్పటికీ కూడా వీళ్ళే ముందుకు వచ్చి దాన్ని వివాదం చేసే ప్రయత్నం చేశారు తప్ప నేను వివాదం చేయలేదన్న. సార్, అంటే వాళ్ళ కొడుకు ఎక్కడుంటే దానికి ఏం సంబంధం లేదంటారేమో. గతంలో అతన్ని అంతకుముందు ఎక్కడో ఉన్నాడు కదా, అప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చుంటాడు కదా, ఎందుకు అయిపోయిన మర్డర్ కేసును మళ్ళీ తోకోవడం? అంటే అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చుంటే, అప్పుడు ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇచ్చుంటే ఆయన బతుకుండేవాడేమో. అందుకే అప్పుడు హోమ్ మినిస్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే హోమ్ మినిస్టర్ పాత్ర కొద్దో గొప్ప ఉన్నట్టే కదా. ఆయన కనుక ఒక 10 మంది పోలీసులు ఇచ్చుంటే ఆ ధర్నా పాయింట్లు, ఇప్పుడు ఈయన ధర్మదీక్ష చేస్తున్నారు, అదుగుదుగో గన్మెన్లు పెట్టుకున్నారు, ఏదైనా అయితే ముందు వాళ్ళు పోవాలా, తర్వాత ఈయన. అలాగా ఒక ఎమ్మెల్యే కేటగిరీకి ఒక్క ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు, వాళ్ళెవరికి ఏమీ కాలేదు అనే దాంతోనే హోమ్ మినిస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత కొడుకు ఏ పార్టీలో ఉంటే నాకేం సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు.
ఫర్ సపోజ్ చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి మనం గుమ్మడికాయలు ఒకటి దొంగలంటే- ఇక్కడ ఆ రోజు గవర్నమెంట్ ఎఫెక్టివ్ పనిచేసిందా లేదా, ఆ రోజు ప్రొటెక్షన్ ఇచ్చారా లేదని నేను డిఫెండ్ చేయటంలా, అసలు నేను ఆ ఇష్యూ టేకప్ చేయటంలా. నేను అంటుంది ఏంటంటే ఇంక్లూడింగ్ రజనీ గారితో కూడా, ఆమె వయసు ఆ రోజు ఎంతో నాకు తెలియదు, ఒక జనరేషన్ స్పాయిల్ అయ్యాం, ఎఫెక్ట్ అయ్యాం, కేసులు పాలయ్యాం. ఆ రోజు గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగిన ఘర్షణ వాతావరణం ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళంగా చెప్తున్నా నేను. ఇవాళ ఆ గాయాల నుంచి అందరూ దాటి వెళ్ళిపోయారు. ఇవాళ ఏ కుటుంబం కూడా అటువంటి ఘర్షణ వాతావరణంలో బతకాలని కోరుకోవటలా. ఇప్పుడు ఒక మాట, ప్రొటెక్షన్ ఇచ్చుంటే ఇవాళ బాగుండేది గవర్నమెంట్. ఇవాళ ఏ కుటుంబం అంటే ఆ రోజు వాళ్ళ అనుచరులుగా ఉన్న వాళ్ళ ఏ కుటుంబాలు కూడా ఇవాళ వాళ్ళ పిల్లలు ఆ విధంగా ఉండాలని కోరుకోవట్లా. ఇవాళ అందరూ పిల్లల్ని చదివించుకుంటున్నారు, పిల్లలు బెటర్ కెరీర్ వైపు వెళ్తున్నారు, అంటే ఇవాళ సుఖంగా బతకాలని కోరుకుంటున్నారు. ఇటువంటప్పుడు ఇవాళ సమాజంలో చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇటువంటి ఒకనాడు గాయపడ్డ ఇష్యూస్ గురించి ప్రస్తావించుకుని ఉంటే బెటర్ ఏమోనని నా సజెషన్. కాదు నేను అయ్యే మాట్లాడుతుంటే అది అటు నేను ఇందాకే చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే రాజకీయపరమైన సార్ ఒక నిమిషం. రాజకీయపరమైన వచ్చినప్పుడు, సామాజిక పరమైన అంశాల ముందుకు వచ్చినప్పుడు, ఆయా సామాజిక వర్గాల్లో గతంలో చరిత్రలో ఏం జరిగిందో తెలియ చెప్పాల్సిన బాధ్యత నాకుందని అనుకున్నాను కాబట్టి నేను ఆ రోజు ఆ విషయాన్ని ప్రస్తావించాను. అది కూడా నేను ఏ ఒక్కరిని, ఏ ఒక్క నాయకుడిని, ఏ ఒక్క పార్టీని ప్రత్యక్షంగా నేను మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా దాన్ని ఆ పేటెంట్ రైట్ మాకే ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారన్న, అది నాది బాధ్యత కాదన్న. సరే